వాటర్ ఉండే 16,000 పేమెంట్ వచ్చింది guys. మేము టేబుల్ కింద కూర్చున్నాం. హలో క్యూరీస్, దిస్ ఇస్ శివాని అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాని గిగిల్స్. ఒకవేళ ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అలా 31st నైట్ మార్నింగ్ నుంచి నేను నా ఆఫీస్ పని చేస్తూనే ఉన్నాను. చాలామంది ఆఫీస్ పని నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసుకుందాము అని అనుకుంటారు, కానీ నాకెందుకో న్యూ ఇయర్ని న్యూగా స్టార్ట్ చేద్దాం, ఇలాగో నెక్స్ట్ ఇయర్ కూడా చేయాల్సింది నేనే, కొత్తగా ఎవరు వచ్చి చేయరు, నేనేగా చేయాల్సింది అని చెప్పి నిన్నటి నుంచి చాలా కసితో పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేశాను నేను. సో ఇప్పుడు కూడా 7 అవుతుంది అనుకుంటా, 7 వరకు అదే చేస్తున్నాను. నా హస్బెండ్ ఇంకా వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ నా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ వండేసాడు అనమాట, సో తన డ్యూటీ అయిపోయింది. వీ హ్యాడ్ రాగి ఇడ్లీస్, వెరీ టేస్టీ ఉండే. అండ్ నౌ నా డ్యూటీ కాబట్టి ఐ విల్ బి మేకింగ్ కోకోనట్ చికెన్ పులావ్ ఆర్ చికెన్ కోకోనట్ పులావ్, లైక్ కోకోనట్ మిల్క్తో నేను పులావ్ చేయబోతున్నాను విత్ చికెన్ ఇన్ ఇట్. అండ్ దాంతోపాటు న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్కి ఏదో ఒక కేక్ తినాలి అనిపిస్తుంది కాబట్టి ఐ విల్ బి మేకింగ్ రాగి కేక్. మార్నింగే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్ పంపించింది, అక్క ట్రై దిస్ అని చెప్పి. సో ఐఎమ్ ప్లానింగ్ టు ట్రై దట్ కేక్, స్టీమ్డ్ రాగి చాక్లెట్ కేక్. సో యా, లెట్స్ ట్రై దాట్. అండ్ దాంతోపాటు నా సిగ్నేచర్ కోకోనట్ మిల్క్ చికెన్ పులావ్, నేను ముందు షార్ట్స్లో కూడా మెన్షన్ చేశాను ఇది నా సిగ్నేచర్ రెసిపీ అని చెప్పి. సో అది మేబీ న్యూ ఇయర్ స్టార్ట్ చేసుకుంటూ వీ కెన్ హ్యావ్ దాట్ అని చెప్పి డిన్నర్కి అయితే ఇవి 2 ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఐ థాట్ మేబీ ఐ కెన్ షేర్ ద రెసిపీ విత్ యూ అండ్ షో యూ హౌ వీఆర్ గోనా సెలబ్రేట్ ఆ న్యూ ఇయర్స్ ఈవ్. ఆ కొబ్బరి మంచిగా ఉందో లేదో అర్థం కావట్లేదు, కానీ అసలు ఎఫర్ట్ లేకుండా చిప్ప నుంచి బయటకు వచ్చింది కదరా, లేతగా ఉందా, నైస్. సో మిల్క్ కూడా మంచిగా రాబోతుంది అనుకుంటా గైస్ దీని నుంచి. తర్వాత ఇక కోకోనట్ని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ ఆర్ లైక్ మస్లిన్ క్లాత్ నుంచి సీవ్ చేస్తే విల్ గెట్ కోకోనట్ మిల్క్. బయట షాప్లో దొరికే రెడీమేడ్ కోకోనట్ మిల్క్ వాడొచ్చు, బట్ నేను ఒకసారి వాడినప్పుడు నాకు అంతగా టేస్ట్ రాలేదు. యాక్చువల్ కోకోనట్ వాడి మిల్క్ తీసిన తర్వాత వచ్చే టేస్టే వేరే. అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం కోకోనట్ మిల్క్తో చేసే ప్రతి ఐటెం. సో యా, కోకోనట్ వచ్చేసి నా హస్బెండ్ని పిలిచి కొట్టించుకున్నాను అనమాట. నేను కూడా కొట్టొచ్చు, దాంట్లో లేదు, బట్ నాకున్న గాశారం వల్ల ఏదో ఒక వేలు చెతగొట్టుకుంటా అని చెప్పి నా హస్బెండ్ని పిలుస్తాను ఇఫ్ హీస్ దేర్ అట్ హోమ్. సో తను కొట్టేస్తే ఐ మేడ్ దిస్ పేస్ట్. నౌ విల్ టేక్ అవుట్ కోకోనట్ మిల్క్ ఫ్రమ్ దిస్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రాసెస్. నేనైతే ఇలాంటి ఒక కర్చీఫ్ వాడతాను, డాడీది కర్చీఫ్ ఇది. ముందు ఒక క్లాత్ ఉండేది నా దగ్గర, కానీ అది మా పనామ ఎక్కడో తీసి పడేసింది అనుకుంటా. సో నేనైతే కరెంట్లీ మా డాడీ కర్చీఫ్ వాడుతున్నాను, బట్ ఇట్ వర్క్స్, ఇట్ డస్ ద వర్క్. కోకోనట్ మిల్క్ అనే ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ ఓన్లీ, బట్ ఐఎమ్ షోయింగ్ ఫర్ హూ ఎవర్ డజంట్ నో హౌ టు డూ ఇట్. సో ఒకవేళ మీకు తెలిసంటే స్కిప్ చేసుకోండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ యా, నేను చేసుకున్న పేస్ట్ని ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ దిస్ నౌ. ఆల్మోస్ట్ దీని నుంచి కొన్ని పాలు వచ్చేసి ఉంటాయి. సో మిగిలిన పాలు కూడా ప్రెస్ లైక్ దిస్ ఇలా వచ్చేస్తాయి. సో ప్రిటీ ఈజీ ప్రాసెస్. సో మన కోకోనట్ మిల్క్ ఇస్ రెడీ. అండ్ నేను ఆనియన్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకున్నా. ద ప్రెప్ ఇస్ రెడీ. సో నా ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. అన్ని ధనాదన వేసుకుంటూ పోవాల్సిందే. సో ఫస్ట్ అయితే నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆబ్వియస్లీ కుక్కర్లో వాటర్ ఉండే చిట్టపట్టలు ఆడుతుంది అనుకుంటా. నాలా కాకుండా కొంచెం చూసి చేసుకోండి పనులు, ఓకే? చిట్టపట్టలు ఆడకపోతే బాగుండు. బబుల్స్ అయితే వస్తున్నాయి దాంట్లో. మన దగ్గర ఉన్న గరం మసాలాలు అన్నీ వేసేయాలన్నమాట. ఈ బాక్స్ ఏం కావాలంటే ఐ ట్యాగ్ ఇట్. ఇట్స్ అ వెరీ క్యూట్ ఎస్థెటిక్ బాక్స్. సో నేనైతే నాకు డబ్బాలో కనిపిస్తున్నాయి అన్నీ వేసుకుంటూ పోతున్నాను. ఫస్ట్ అయితే నాకు మిరియాలు కనిపించాయి, అది వేస్తున్నా. ఒక బడి ఇలాచీ కనిపించింది. దాని తర్వాత సమ్ లవంగాలు, ఆ తర్వాత మరాఠీ మొగ్గ. కొంచెం చిట్టపట్టలా తగ్గింది కాబట్టి మళ్ళీ పెట్టేస్తా. దాంట్లోకి ఐఎమ్ యాడింగ్ షాజీరా. ఇది రాతి పువ్వు అనుకుంటా, నేను ఫస్ట్ వేసింది. యా, దిస్ ఇస్ రాతి పువ్వును. ఇది మరాఠీ మొగ్గ అనుకుంటా. యా, ఒక 2 వేసేద్దాం. దేని ఏం టేస్ట్ కూడా తెలియదు, హ్యాపీగా వేసుకుంటున్నా. 2 గ్రీన్ చిల్లీస్, గ్రీన్ ఎలైచీస్ వేసుకున్నాం.
మా కళ్ళ ఎదురుగా బిర్యానీ ఆకుంది కాబట్టి దాన్ని ఇలా చింపి రెండు వేసేద్దాం. బేసిక్ మసాలాలు వేస్తే ఐ థింక్ సగం పని అయిపోతుంది. అది దిస్ ఇస్ ఎనఫ్. ఈ కస్తూరి మేతి నేను షికాగోలో ఒక ఇండియన్ స్టోర్లో వర్క్ చేసేటప్పుడు తెచ్చుకున్నాను. నేను చాలా పెద్ద ప్యాకెట్ అనమాట. తెలుసు కదా కస్తూరి మేతి ఎంత ఎక్స్పెన్సివ్. సో ఆడ నుంచి నేను ఇండియాకి తీసుకొచ్చేది అండ్ ఇప్పటికీ ఇంత ఉంది. లైక్ ఆబ్వియస్లీ అంత ఫాస్ట్గా అయిపోదు, బట్ యా. సో కొంచెం అంతా కస్తూరి మేతిగా యాడ్. ఈ రెసిపీ అంతా నేను ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ నేర్చుకున్న రెసిపీ అనమాట. సో దీనికి తోక దండం అంటూ ఏమి ఉండవు. మీ దగ్గర ఒకవేళ కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, బట్ నేనైతే డైరెక్ట్ కొత్తిమీర అండ్ పుదీనా వేస్తాను. ఇలా స్ప్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీలోకి మనం కలపాలి. పెద్ద దొరికింది. ఇప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది అసలు అద్భుతం. దీంట్లోకి స్ప్లిట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను నేను. ఇది ఇద్దరికి చేస్తున్న పులావ్. సో నేను 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఫాస్ట్గా వేయాలి అని అంటే సాల్ట్ వేసుకోవాలి అని చెప్పారు కదా నాకు. ఉప్పు కారంతో క్యారెట్లు నచ్చమన్నమాట. సో బట్ క్యారెట్ నుంచి కొంచెం ఫ్లేవర్ ఏదో యాడ్ అయింది లాస్ట్ టైం నేను క్యారెట్ వాడినప్పుడు ఈ పులావ్లో. సో అందుకే క్యారెట్ వాడుతున్నాను. బట్ మొత్తం ఇలా పీలర్ ఉంటుందిగా, పీలర్తోనే మొత్తం ఇలా కట్ చేశాను అన్నమాట క్యారెట్ని. సో అది వేసేస్తాను. ఉడికేలోపు అసలు దాంట్లో క్యారెట్ వేసామన్న ఫీలింగ్ కూడా రాదు, ఇట్లా ఆనియన్లా అనిపిస్తూ ఉంటుంది. సో అది వేసేస్తా. చిన్నప్పుడు నేను ఏ వెజిటేబుల్స్ని సైడ్కి తీసి పడేసేదాన్నో అవే ఇప్పుడు చాలా బాగా దీని నుంచి మంచి రుచి వస్తుంది అని అనుకొని వేసుకుంటాను. బహుశా ఇదే నీ మోడల్ అంటే. నాకు ఇంకొకరు పోడాల్సిన అవసరం లేదనుకుంటా వంట గురించి. నేనే వండుకుంటూ నేనే హైపించుకుంటూ ఉంటాను. ఆయిల్ కూడా తక్కువ వేస్తాను అనమాట. సో కింద అంటుకుంటూ ఉంటుంది అది. క్యారెట్ ఇంకా ఆనియన్ ఇలా కొంచెం కుక్ అయిపోయే వరకు కుక్ చేసుకొని నెక్స్ట్ నేను చేసేది ఒక వింద పని అనమాట. నేను బేసికల్గా చెప్పాను కదా నేను ఆయిల్ ఎక్కువ వాడను. సో వాట్ ఐ డూ ఇస్ నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి బికాస్ నేను చికెన్ వాడబోతున్నాను. సో దానికోసం అయిపోయింది ఘీ. సో దానికోసం నేను ఒక మధ్యలో కొంచెం అంత ఇలా ఘీ వేస్తాను. చూపిస్తాను వీడియోలో. వెయిట్ అబ్బా పడరే. సో కొంచెం అంత ఘీ వేసి నేను తీసేలోపు కరిగిపోయింది కూడా ఘీ. సారీ, మా అత్తయ్య పంపించిన జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేస్తాను అనమాట. ఆహా, వాసన మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. లవ్ ఇట్. అది తెలియదు ఎంత వేయాలి అడగండి. అక్క క్వాంటిటీస్ చెప్పండి బికాస్ నేను అందాజా క్వాంటిటీ వేసుకుంటూ పోతా. సో చూపిస్తాను మేడం. అంత ఘీ వేసి ఆ ఘీలోనే ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను అనమాట. సో ఆ ఘీలోనే ఫ్రై చేస్తాయి జింజర్ గార్లిక్ పేస్ట్. చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో యా, ఎస్పెషల్లీ ఈ వంటలో నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను బికాస్ కోకోనట్ మిల్క్ నుంచి చాలా ఆయిల్ వస్తుంది. చాలా గ్రీసీ అయిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాం కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు వెజ్ అయితే యూ కెన్ స్కిప్ దిస్ బిట్. మిగిలిన కోకోనట్ పులావ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. చికెన్ యాడ్ చేసుకుంటాను. మళ్ళీ చికెన్ కర్రీ సపరేట్గా కూడా ఉంటాడు అని చెప్పి. సో దాట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. ఎవడో వస్తాడని కాదు, ఎవరు లేనప్పుడు సడన్గా చూస్తే అట్లా భయపడతాడు ఎవడైనా. అమ్మా నాది ఇంకొంచెం పసుపు. చికెన్ వేసాక చికెన్ నుంచి వచ్చే వాటర్ వల్ల ఇక అడుగు అంటుకోదన్నమాట అంటిల్ చికెన్ కుక్స్. సో దాట్స్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్. దానికోసము 400 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ వాడుతున్నాను. ఓన్లీ బ్రెస్ట్ బికాజ్ దాంట్లో ప్రోటీన్ ఎక్కువ, వాటర్ కంటెంట్ ఎక్కువ, క్యాలరీస్ తక్కువ, ఫ్యాట్ తక్కువ. సో దాట్స్ వై మా ఇంట్లో ఓన్లీ మేము బ్రెస్ట్ వాడుతూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. ఎప్పుడో అమాస పున్నానికి ఒకసారి బోన్స్తో చికెన్ తింటాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వీ యూజ్ ఓన్లీ చికెన్ బ్రెస్ట్. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అవ్వడం స్టార్ట్ చేసేసింది కాబట్టి నేను దీంట్లో కడిగి పెట్టుకున్న రైస్ వేస్తున్నాను. 1 cup రైస్ వాడుతున్నాను ఫర్ 2 of us. రైస్లోకి మనం చేసి పెట్టుకున్న కోకోనట్
నేను కొంచెం కోకోనట్ మిల్క్ అంటే ఆ కోకోనట్ మిల్క్ కూడా పడిస్తున్నాను. మా అమ్మాయి వీడియో చూస్తే కొడుతుంది అనుకుంటున్నాను. బేసికల్గా కింద సెడిమెంట్ అవుతుందని చెప్పాను గైస్, స్టైల్ కోసం కాదు. ఇప్పుడు ఈ కప్పులోనే ఈ కప్తో ఎంత అవుతుందో చూద్దాం. పర్ఫెక్ట్. సో 1 కప్ కోకోనట్ మిల్క్ అయితే వచ్చింది నాకు. సో 1 కప్ కోకోనట్ మిల్క్ వేసేసి ఇంకో 1.5 కప్ వాటర్ పోస్తాను. సో దాట్ అన్న మంచిగా ఉడికిపోద్దని. సో ఇది 1.5 కప్ వాటర్. కొంచెం అంత కారం వేస్తాను. గ్రీన్ చిల్లీస్ వేసాను నేను, చాలా కారం ఉంటాయి అవి, బట్ కొంచెం అంత కారం కూడా వేస్తాను నేను. ఒక చికెన్ కదా, కొంచెం కారం ఉంటేనే ఐ లైక్ ఇట్. అండ్ కోకోనట్ మిల్క్ వేయడం వల్ల కొంచెం కారం కొంచెం తక్కువే అనిపిస్తుంది. సో కొంచెం అంత కారం వేసుకుంటున్నాను. మా అత్తయ్య పంపించిన గరం మసాలా. సో గరం మసాలా, మ్యాజిక్ మసాలా. సో ఇది మ్యాజిక్ మసాలా గైస్, ఇట్స్ నాట్ మ్యాగీ మసాలా. సో ఇది వాళ్ళు తయారు చేసిందే కర్రీస్లో వాడుకోవడానికి. సో మ్యాగీలో వేసుకుంటారు జనాలు, బట్ ఇట్స్ యాక్చువల్ పర్పస్ ఇస్ టు యూజ్ ఇన్ కర్రీస్. సో ఇది వాడతాను నేను దాంట్లో. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, యూల్ అండర్స్టాండ్. మా అంతే పంపించిన కొరియాండర్ పౌడర్ దొరికింది. సో విల్ యాడ్ 1 స్పూన్ ఆఫ్ దాట్. అబ్బబ్బబ్బా, నేను వంటతో పాటు సైమల్టేనియస్గా ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ చేస్తున్నాను. చాలా టెన్షన్ పడ్డా నేను ఎక్కడ మాడగొడతానేమో. అసలు అద్దుర్స్. చికెన్, క్యారెట్, నేను కోకోనట్ మిల్క్, మసాలాస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్. నా దీంట్లో కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద విల్ కుక్ ఇట్. సో ఒక 2 విజిల్స్ వచ్చాక నేను క్లోజ్ చేసేస్తాను. అండ్ దెన్ విజిల్ దానంతలో అదే ప్రెషర్ పోయే వరకు ఉంచి దెన్ ఆర్ కోకోనట్ పులావ్ విల్ బీ రెడీ. కోకోనట్ పులావ్ అయ్యేలోపు నేను డెజర్ట్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే రాగి కేక్ అని చెప్పాను కదా, సో అది చేద్దాం అనుకుంటున్నాను. సో అమ్మ ఆల్రెడీ వచ్చిపోయాను వచ్చా. సో గాయ్స్, లెట్స్ మేక్ ద డెజర్ట్. సో మా డాడీ ఏ పుణ్యాన ఈ రాగి పిండి పంపించాడో కానీ డెజర్ట్స్ మీద డెజర్ట్స్ చేస్తున్నాను. రాగి సంకటి చేసుకుంటాను అని అనుకున్నాను కానీ ఐఎమ్ మేకింగ్ రాగి స్వీట్స్ ఓన్లీ. సో ఎంతనో నాకు తెలియదు, నేను జస్ట్ వేసుకుంటూ పోతున్నాను. చాలనుకుంటుందా ఇంకొంచెం ఎంత. సో 4 స్పూన్స్ వేసాను, గుర్తుపెట్టుకోండి మీరు. 1 స్పూన్ గోధుమ పిండి, ఇంకో స్పూన్ ఇద్దాం, 1/2 స్పూన్ అది కోకో పౌడర్. ప్రోటీన్ డబ్బా ఉంది కానీ దీనిలో ఉన్నది నాకు కోకో పౌడర్, కొక్కావో పౌడర్. యాక్చువల్లీ నాకు కోకో పౌడర్ కంటే కకావో పౌడర్ ఇస్ బెటర్ అని చెప్పి ఎక్కడో చూసాను నేను. హార్ట్కి కోకో పౌడర్ మంచిది అని అంటుంటారు కానీ కకావో పౌడర్ ఇస్ వాట్ ఇస్ బెటర్ అంట. సరిగ్గా గుర్తులేదు మ్యాటర్, కానీ ఇది కూడా ఇష్టం వచ్చినంత తీసుకుంటూ పోతున్నాను నేను. బేసికల్గా నా రెసిపీస్ చూసి మీకు లాభం ఏం లేదనుకుంటా. బికాస్ ఎంత ఏం వేసుకోవాలో చెప్పని కూడా చెప్పాను నేను. జస్ట్ నేను చేస్తూ ఉంటే మీరు చూస్తున్నారు అనుకుంటా అట్టిస్తాను. సరే గైస్, నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు. ఆఫీస్కి తీసుకెళ్ళండి ఒకసారి కేక్ చేయడానికి. సో ఆఫీస్ డెస్క్లో ఉంది. సో ఈనో వాడుకుందాం. దిస్ ఇస్ లైక్ న్యూట్రల్ ఈనో, ఫ్లేవర్ ఏమి ఉండదు. సో ఇట్ డస్ ద వర్క్. సో టెన్షన్ పడకండి. అయ్యా ఏం ఇస్తున్నావే, నేను ప్యానిక్ అవ్వకండి. ఇది కూడా ఎంత ఏంటో తెలియదు గైస్. దిస్ ఇస్ లైక్ సస్పెన్స్ ఎపిసోడ్ వేర్ నేను చేసేది సక్సెస్ అవుతుందా లేదా అని మీరు చూస్తున్నారు అంతే. బక్రా నా హస్బెండ్ అనమాట. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను, వెనిలా ఎక్స్ట్రాక్ట్, వెనిలా ఎసెన్స్ వాటెవర్ అది వేసుకున్నాను. నా దీంట్లో కొంచెం అంతా ఐ యాడ్ సాల్ట్ వెనెవర్ ఐ మేక్ చాక్లెట్ కేక్. ఇది రెసిపీలో చెప్పలేదు, but whenever I but whenever I make chocolate cake or chocolate related desserts, I add salt because cocoa powder and sugar and salt is like a nice combination. Next, the favorite monk fruit sweetener. షుగర్ కి బదులుగా నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ వేసుకోండి, జాగరీ వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. కర్డ్ వేసిందా ఆమె, పాలు వేసిందా, ఏం వేసింది అంటారు? మిక్సర్ జార్లో రాగి మావు, గోధుమ మావు, నాటు సక్కర, 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది.
అబ్బా రాగి పిండి నాకు ఎప్పుడు కూడా స్పూన్తో కలపడం రాదు. ఆమె మిక్సీలో వేసింది అనుకుంటా, కానీ ఇప్పుడు మిక్సీ నేను ఆల్రెడీ కోకోనట్ మిల్క్ చేయడానికి వాడినా. అది ఇప్పుడు నాకు అడిగే ఓపిక లేదు. రేపు మై యాకీ విల్ కమ్ అండ్ వాష్. యాకి ఎవరు కాదు, మా మేడ్ పేరు యాకమ్మ. సో మేము యాకి అంటాం, క్యూట్గా స్వీట్గా. తనకు కూడా తెలియదు అనుకుంటా మేము యాకి అంటాం. తన వీడియోస్ చూస్తుందో లేదో కూడా తెలియదు. సో గైస్, ఆ ఆంటీలా ఇదైతే తీసుకున్నాను, స్టీల్ బాక్స్. దాంట్లోకి లెట్స్ పోర్ అవర్ కేక్ బ్యాటర్. వావ్, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అందులో. నాకు ఎందుకు స్ట్రాంగ్గా ఈ కేక్ ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది గైస్. మీకే అనిపిస్తుంది? కేక్ బ్యాటర్ని తీసుకెళ్ళి దాని మీద పెడుతున్నాం. సో గైస్, నా కేక్ రెడీ అయింది అనుకుంటా. అదమ్మా, అమ్మ ఈ కేక్ అయిందంటవా? ఫోర్క్తో కూర్చో చూద్దాం. ఇది కేక్ అయినట్టారా? ఇంకొంచెం సేపు పెట్టాలనుకుంటాగా. అని కళ్ళ కట్టినట్టు బ్లూరే క్వాలిటీలో చూపించాల్సిన బాధ్యత మీది. సో గైస్, ఇదే ఆ స్టీమ్డ్ రాగి కేక్. నాకు చాలా తేడా కొడుతుంది, కానీ నా హస్బెండ్కి ఇంకా ఆశ ఉంది. అమ్మో, నా కోకోనట్ చికెన్ పులావ్ ఎలా ఉండనో చెప్పు. ఆ చీకట్లో ఇలా చెప్తే వాళ్ళు నేను నీ చేతి చెప్పించుతున్నా అనుకుంటారు. అమ్మో, జెన్యూన్ గా చెప్పు. 16,000 పేమెంట్ వచ్చింది. చెప్పమ్మా. చాలా బాగుండవు. ఐ థింక్ ద బెస్ట్ పులావ్ దట్ ఐ హ్యాడ్ దిస్ ఇయర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలనుకుంటాం. బొక్కలో జోక్స్. ఓకే గైస్, సో షుగర్ చాలా ఎక్సైటెడ్ ఉంది ఈ కేక్కి. తను తినని కూడా తినలేదు, కోకో పౌడర్ ఉంది కాబట్టి. బట్ స్టిల్ పిచ్చిది అది. సో టేస్ట్ చేయడానికి రెడీ ఉన్నాము. బేసికలీ ఇడ్లీ కాదు, బేసికలీ ఇడ్లీ కాదు, స్వీట్ రాగి సంకటి. చూడండి గైస్, ఇలా ఉంది లోపట. It's good, but it's not cake. It's not cake. It's like sweet ragi sankati. Yeah. Literal ga ragi sankati ఇది. Not cake guys, not cake. I think dry fruits would have added some texture. కొంచెం డార్క్ చాక్లెట్ తో తిను. అది ఎక్కడ నుంచి వచ్చింది? మధ్యలో పెట్టింది నేను. How was it? Better. 1 minute లో తినేయాలమ్మా. ఎన్ని తినట్టువా? సో గైస్, చైనీస్ ట్రెడిషన్ ప్రకారం ఇలా టేబుల్ కింద చూడండి, మేము టేబుల్ కింద కూర్చున్నాం. 12 o'clockకి టేబుల్ కింద ఈచ్ 12 grapes తింటే మీరు అనుకున్న అన్నీ నెరవేరుతాయంట నెక్స్ట్ ఇయర్. సో అదే చేసాం. ఎలా ఫీల్ అవుతున్నాం? ఫుల్. చాలా తీయగా కూడా ఉన్నాయి. ఓకే బాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ బాయ్. బాయ్ చెప్పమ్మా.